నమస్కారం. ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు సిలబస్‌లు మారుస్తున్నారు. చరిత్రను మార్చి రాయాలంటున్నారు. మరీ ముఖ్యంగా 2, 3 రోజుల క్రితం బాబ్రీ మసీదు అనేది వచ్చే తరం పిల్లలకు తెలియకుండా 3 డోమ్డ్ స్ట్రక్చర్ అని ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్య గ్రంథాల్లో రాసుకున్నారు. 3 డోమ్డ్ స్ట్రక్చర్ అట. బాబ్రీ మసీద్ అనే పేరు వచ్చే తరాల పిల్లలకు తెలియకుండా ఆ మార్పు చేశారు. సరే, మీరు సిలబస్‌లు మార్చుకోవచ్చు గానీ, చరిత్రను ఎలా మారుస్తారు? చరిత్రను మార్చటం ఎవరి వల్లనైనా అవుతుందా? చరిత్ర అనేది ఈ కాలంలో నిక్షిప్తమైన డిఎన్ఏ. చరిత్ర కాలంలో నిక్షిప్తమై ఉన్న డిఎన్ఏ. తాత్కాలిక ప్రయోజనాల కోసం మీరు ఏర్పరచుకున్న ఎన్‌డీఏ కూటమి కాదు. డిఎన్ఏ అది సైన్స్, అది హిస్టరీ, అవి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్. ఎన్‌డీఏ అనేది తాత్కాలికంగా రాజకీయంగా చేర్చుకున్న గ్రూపు. అందులో వెన్నుపోటుదారులు, మోసకారులే ఉన్నారు. మీరు ఒక్కసారి పరీక్షించుకోండి. మనకు రాజకీయాలు అక్కర్లేదు. ఇక్కడ చరిత్రను మార్చుదామనే ప్రయత్నాన్ని మనం తీవ్రంగా నిరసించాల్సిన అవసరం ఉంది. చరిత్ర కాలంలో నిక్షిప్తమై ఉన్న డిఎన్ఏ అని ఎందుకు అంటున్నాను అంటే, కాలం ఒక ప్రవాహం, చరిత్ర కూడా ఒక ప్రవాహమే. ఒక ప్రవాహంలోకి వెళ్ళి మీరు ఒక దోసెడు నీళ్లు తీసుకోండి, అయిపోయింది, అంతే. మళ్ళొక దోసెడు తీసుకోండి, వేరే నీళ్ళు వస్తాయి, కానీ అవే నీళ్లు మళ్ళీ రావు. అది నిరంతరం ప్రవహించేది. మీరు ఒకసారి ఒక దోసెడు నీళ్ళు ఏవైతే తీసుకున్నారో వాటిని మళ్ళీ మీరు ఆ ప్రవాహంలో నుంచి తీయలేరు. ఈ ఉదాహరణ ఎందుకు చెబుతున్నానంటే, కాలగర్భంలో జరిగిన సన్నివేశాలు, సంఘటనలు, చరిత్రలో జరిగిన మార్పులు, యుద్ధాలు ఏవైనా కానీ చరిత్రను మీరు మార్చలేరు. అవి జరిగిపోతాయి, అంతే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అవి జరుగుతాయి, జరిగాయి. వాటిని మేము మారుస్తాము అంటే ఎట్లా వీలవుతుంది? సిలబస్లో అక్బరు, షాజహాను, ఔరంగజేబు వీళ్ళ గురించి మీరు మార్చుకోవచ్చు. పిల్లలకు మేము ఇవి చెప్పము అని అనుకోవచ్చు. కానీ ఈ దేశాన్ని మొఘలులు పాలించారన్న సత్యాన్ని మీరు తీసివేయలేరు కదా. చరిత్రను మార్చి మనం సాధించగలిగేది ఏమీ లేదు. చరిత్రను అర్థం చేసుకోవాలి. కొన్ని మనకు ఇష్టం లేనివి, జరగకూడనివి జరిగినప్పుడు వాటిని అర్థం చేసుకుని ఇక ముందు అట్లాంటి తప్పిదాలు జరగకుండా మనం జాగ్రత్త పడాలి. భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలంటే గతాన్ని చదువుకోవాలి, ఈ వర్తమానాన్ని సరిదిద్దుకుంటూ భవిష్యత్తులోకి దారులు తీయాలి. మీరు ఒక్కసారి గమనించండి. డిక్టేటర్ హిట్లర్ ఏమైపోయాడు? కాలగర్భంలో కలిసిపోయాడు, అతి దారుణంగా చనిపోయాడు. అవన్నీ వేరే విషయాలు. నియంతలు ఎప్పుడూ ప్రజల హృదయాలను గెలుచుకోలేరు. బలవంతంగా మీ అభిప్రాయాలను జనం మీద రుద్దాలనుకుంటే అది సాధ్యం కాదు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సైంటిఫిక్ టెంపర్ అనే పదాన్ని ప్రపంచానికి ఈ దేశ తొలి ప్రధాని భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఇచ్చి వెళ్ళారు.
ఆ సైంటిఫిక్ టెంపర్ తోటే ఈ దేశం ముందుకు పోతుంది అని చెప్పారు. నెహ్రూ 3 సార్లు ప్రధాని అయ్యాడు, నేను కూడా 3 సార్లు అయ్యాను అని మోడీ అనుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన సాధించిన విషయాలలో మీరు ఒక అణుమాత్రం కూడా సాధించలేకపోయారు. ఇక ముందు కూడా మీరు సాధించలేరు. ఎందుకంటే ఆయనకున్న చదువు మీకు లేదు, ఆ విజ్ఞత లేదు, ఆ స్టేట్స్మెన్షిప్ లేదు. మీరు మొన్ననే ప్రతి చోట టెలిప్రాంప్టర్ చూసి చదవటం తప్ప మీకు స్వతహాగా మాట్లాడే నేర్పు లేదు కదా. బేటీ పడావ్ అని చదవలేక బేటీ పటావ్ అని చదివారు. అందువల్ల ఇలాంటి వారు అధికారంలో ఉన్నప్పుడు, చరిత్రను మార్చాలనుకుంటున్నప్పుడు మేధావులు ఊరుకోకూడదు, దుయ్యబడుతూనే ఉండాలి. చరిత్రలో నమోదైనవి మీరు తీసివేయలేరు. ఇందాక చెప్పాను హిట్లర్ సంగతి. అట్లాగే ఇటీవలి కాలంలో శ్రీలంకలో మంత్రులను రోడ్ల మీదకి ఈడ్చి తన్నారు కదా. అది చరిత్రలో మీరు దాచేస్తామంటే దాగిపోతుందా? ఆ నిజాలు తెలియవా? మీరు ఏది ఆపలేరు. చరిత్ర అనేది ఒక ప్రవాహం, దానికి అడ్డుకట్ట వేయలేరు. అది ఒక ఊరేగింపు. మీకు ఇష్టం లేకపోతే, ఆ ఊరేగింపు చూడలేకపోతే తలుపులు వేసుకొని మూసుకొని లోపల కూర్చోవాలి. అంతేగాని బయట జరిగేవన్నీ నేను ఆపుతాను అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. చరిత్రకు నువ్వు చెయ్యి అడ్డుపెట్టి అడ్డుకట్ట వేయలేవు. అందుకే అంటున్నాను, చరిత్ర అనేది ఈ కాలంలో నిక్షిప్తమై ఉన్న DNA. అందుకే చూడండి, మీరు హరప్పా మొహంజోదారో నాగరికతలు కానీ ఏవైనా కానీ బౌద్ధారామాల్ని జైన మందిరాల్ని నాశనం చేసి వైదికులు ఎట్లా వాళ్ళ మతాన్ని ఎట్లా ప్రచారం చేశారో అన్నీ బయటకు వస్తున్నాయి. జనం నిజాలు గ్రహిస్తున్నారు, అన్నీ తిరగబడుతున్నాయి. వాటిని మీరు కాదనలేరు. అందువల్ల బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు చరిత్రను మార్చాలని అనుకోకూడదు. బాబరీ మసీద్ అంటే ప్రమాదం ఏమిటి? 3 డోమ్డ్ స్ట్రక్చర్ అంటే సేఫా? జాగ్రత్తగా ఇక ఉండిపోయినట్టేనా? పిల్లలకు తెలియదా బాబరీ మసీద్ కూలగొట్టిన విషయం? దాని అట్టడుగున బౌద్ధ శిల్పాలన్నీ బయటపడ్డ ఆర్కియాలజిస్టులు చెప్పిన విషయాలు తెలియదా ఎవరికి? దాచిపెడతారా? ఎంతకాలం దాచిపెడతారు? అది ఎవరి వల్ల కాదు. ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, విస్తృతంగా పార్లమెంటులో చర్చించిన తరువాత 1991లో ఒక చట్టం అమల్లోకి వచ్చింది. ఆ చట్టం ఏమిటి అంటే, స్వాతంత్రం తరువాత ఈ భారతదేశంలో ఉన్న మతపరమైన కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే ఉండనివ్వండి, వాటిలో మార్పులు చేర్పులు చేయకూడదు అని చట్టం తెచ్చుకున్నారు కదా. మరి ఆ చట్టానికి విరుద్ధంగా మీరు పోయి రథయాత్రలు చేశారు, బాబ్రీ మసీదును ఒక దశాబ్ద కాలం పైగానే వివాదాస్పదం చేశారు, చివరకు దాన్ని కూలగొట్టారు. ఇప్పుడు ఆ బాబ్రీ మసీదు అని అనటానికి ఇష్టం లేక 3 డోమ్డ్ స్ట్రక్చర్ అని అందాము అని మీరు సూచిస్తూ పాఠ్య గ్రంథాల్లో రాసుకుంటే అయిపోతుందా? కాదు కదా. యు కాంట్ స్టాప్ ది ఫ్లో. ఇప్పుడు ఆ బాబ్రీ మసీద్ కూలగొట్టిన చోటే రామాలయం కట్టారు. మేధావులందరూ ఏం చెప్పారు? ఆ స్థలం దొరికింది కాబట్టి అక్కడ ఆసుపత్రి కట్టండి, గ్రంథాలయం కట్టండి, యూనివర్సిటీ కట్టండి, వచ్చే తరాలకు ఉపయోగపడేట్టుగా ఉంటుంది అని
చాలామంది చాలాసార్లు చెప్పారు, మీరు వినిపించుకోలేదు. రామాలయం ఏదో మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అనుకున్నారు. కానీ చూడండి, అయోధ్యలోనే మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఓడిపోయాడు. ఒక్క అయోధ్యలోనే కాదు, రామాలయాలు, దేవాలయాలు ఉన్న ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మొత్తం బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. అసలు మోడీకే దిక్కులేదు వారణాసిలో. అదే వివాదాస్పదమై ఉంది. అక్కడ 11 లక్షల ఓటర్లు ఉంటే 12,87,000 ఓట్లు ఎలా పోలయ్యాయి అనేది ప్రశ్న వస్తుంది. ఎలాన్ మస్క్ దగ్గర నుంచి అందరూ, ప్రపంచ మేధావులందరూ భారత్లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు ట్యాంపర్ జరిగాయి అని చెప్తున్నారు. వాటికి సమాధానం చెప్పుకోండి ముందు. వాటిలో నుంచి బయటపడండి. ఇప్పుడు ఏది ముందు చేయాలో అది చేయకుండా రాజ్యాంగబద్ధంగా మనం నడుచుకోవాల్సి ఉంటే రాజ్యాంగంలో రాసుకున్నది ఒకటి, బయట మనం చేస్తున్నది మరొకటి అయినప్పుడు ఈ దేశ ప్రజలకు పాలకుల మీద ఎలా గౌరవం ఏర్పడుతుంది, ఎలా విశ్వాసం కలుగుతుంది? మీరే ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మీ చేతిలో ఒక కాలం ఉంది, మీకు పరిపాలించమని ప్రజలు ఓట్లేసి ఇచ్చారు. దాన్ని ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలించండి. అభివృద్ధి మీద ధ్యాస పెట్టండి. యువకులకు ఉద్యోగాలు కల్పించండి. పిల్లలకు విద్యను అందించండి. అవి కాకుండా ఒక ధర్మాన్ని పట్టుకొని ఆ ధర్మాన్ని మేము మొత్తం దేశం మీద అందరి మీద రుద్దుతాము, అదే మా ఎజెండా అంటే చూశారు కదా, మెజారిటీ రాలేదు. అస్థిరమైన 2 పార్టీలు ఊతకర్రల్లాగా చంకల్లో వేసుకొని దేక్కుంటూ నడుస్తున్నారు. అదేమి పెద్ద విజయమా? అంత విజయగర్వంతో ఉప్పొంగిపోవాల్సిన అవసరమే లేదు. అయిపోయింది పని. ఒక విషయం ఏమిటి అంటే, చరిత్రను మారుస్తాము, సైన్స్ మేము చెప్పము, సైన్స్ అకాడమీలు రద్దు చేస్తాం, సైన్స్ అవార్డులు రద్దు చేస్తాం, అసలు సైన్సునే రద్దు చేస్తాం ఈ దేశంలో. ఏం చేస్తారు తర్వాత? ఏమీ చేయలేరు. అందువల్ల కొంచెం ఇంగిత జ్ఞానం ఉండి సైంటిఫిక్ టెంపర్ తోటి పనిచేయాలనుకున్న వాళ్లకు, హేతుబద్ధంగా ఆలోచించగలుగుతున్న వాళ్ళు విషయాల్ని విశ్లేషించి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకు చెబుతూ ఉండండి, ఎడ్యుకేట్ చేస్తూ ఉండండి. మనం చేయగలిగేది అదే. ప్రజల్లో మార్పు వస్తే ఇట్లాంటి అహంకారులు ఎవ్వరూ పరిపాలకులుగా అక్కడ కూర్చోలేరు. అది గమనించుకోండి.